ఇప్పుడు ఇంకొక అదనపు సమాచారాన్ని భాస్కర్ రాయల యొక్క వ్యాఖ్యానం ప్రకారం నేను ప్రేక్షకులకు అందిస్తాను. ఆసక్తికరంగా ఉంటుంది. మన తిథులలో శుద్ధ చవితిని, బహుళ పంచమిని విశ్వరూప అంటారు. అమ్మవారి యొక్క నామాల్లో ఒక చోట మనకి తర్వాత వస్తుంది. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత దానికంటే ముందు ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత, ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపత్ అంటే పాఠ్యమి, రాక అంటే పూర్ణిమ. పాఠ్యము మొదలు పూర్ణిమ వరకు ప్రతిరోజు నిన్ను ఆరాధిస్తారమ్మా అని చెబుతున్నారే. ఆ ఆరాధించేదానికి ప్రతి తిథికి ఒక పేరుంది అమ్మవారి పేరు మీద. అందులో శుద్ధ చవితికి, బహుళ పంచమికి ఉన్న పేరు విశ్వరూప. అందుకే ఈ విశ్వరూప నామం దగ్గర మహానుభావులు, మహాతపస్వి, అమ్మవారిని సాక్షాత్కారం చేసుకున్న మహానుభావుడు ఆయన భాస్కరాచార్యులు ఈ మాట రాశారు. ఇక్కడ నేను సాహిత్యపరమైన విశేషాన్ని తెలియజేస్తాను. నా సరదా నాకుంది కాబట్టి. శుద్ధ చవితిని మనం విశ్వరూప అంటున్నాం, బహుళ పంచమిని మనం విశ్వరూప అంటున్నాం. మనం జీవితంలో భయం ఎక్కడ ఉంటుంది అంటే ఈ విశ్వరూపాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే ఉంటుంది. విశ్వాన్నంతా వదిలేసి నేనొక్కడిని వేరు అనుకుని, ఈ శరీరమే నేను అనుకుని, ఈ శరీరానికి సంబంధించిన కొన్ని అనుబంధాలు, భార్యనో భర్తనో పిల్లలనో లేకపోతే ఏదో ధన కనక వస్తు వాహనాలనో కొన్ని పెట్టుకుని ఇవి మాత్రమే నేను అనుకోవడం వల్ల భయానికి లోనవుతున్నాం. విశ్వరూప భావన లేకపోవడం వల్ల. విశ్వమంతా ఒక్కటే, అందులో నేను ఒకటి, నేను అనేది వదిలేసేయాలి అనే భావన లేకపోవడం వల్లే ఇంత స్వార్థం, ఇన్ని కోరికలు, ఇన్ని క్రోధాలు, ఇన్ని లోభాలు, ఇన్ని మోహాలు, ఇన్ని రకాల భయంకర రాజకీయ రాక్షస క్రీడలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు శుద్ధ చవితి పేరు ఎందుకు పెట్టారు, బహుళ పంచమి పేరు ఎందుకు పెట్టారు చూస్తే అర్థమవుతుంది. శుద్ధ చవితి నాడు మనకందరికీ ఓ భయం ఉంటుంది, చంద్రదర్శన భయం. చంద్రుడు కనపడతాడేమో. శుద్ధ చవితి అంటే వినాయక చవితి, భాద్రపద మాసంలో వచ్చే చవితి. నిజానికి పురాణ కథ ప్రకారం పార్వతీదేవి చవితి నాడు చంద్రుడిని చూడొద్దని చెప్పింది. తర్వాత ఏదో అందులో ప్రార్థిస్తే దాన్ని శుద్ధ చవితి చేశారు. ఇంకా ప్రార్థన చేస్తే వినాయక చవితి చేశారు. సరే, వినాయకుడు దానికి వాళ్ళ అమ్మగారు చేసిన చట్టానికి రాజ్యాంగం ప్రకారం సవరణ చేసేశాడు. ఆయనకి లోక్సభలోను రాజ్యసభలోను కూడా మెజారిటీ ఉంది కాబట్టి చేసేశాడు. ఏమిటా సవరణ అంటే, ఎవరైనా పొద్దున నా వ్రతం చేసి ఆ కథ వింటే వాడు చవితి చంద్రుడు చూసినా దోషం ఉండదు అన్నాడు. జై వినాయక గొడవనే, జై గణేష్. మన దేవతలు దయామయులు. కానీ ఇందులోనే మనం గ్రహించాల్సింది ఏంటంటే, శుద్ధ చవితికి చంద్రదర్శనం భయమా. రోజు మిగిలిన 14 తిథులలోనూ మనకు ఆనందం కలిగించే చంద్రుడు శుద్ధ చవితి నాడే భయం కలిగిస్తాడు. చూడకూడదేమో. ఎన్ని సవరణలు ఉన్నాయని పురాణ కథల్లో చెప్పినా సరే, చవితి నాడు చంద్రుడిని చూస్తామంటే ఎప్పటికీ ఈ మహిళలు ఒప్పుకోరు. ముఖ్యంగా పాపం ఈ సున్నితమైన భావాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు వద్దన్నది ఊరికే ఏదో ఉంటే ఉండదు, చూడాలా, రేపు చూడకూడదు అంటారు. ఇది ఏం జరుగుతుందో అనే భయం. ఈ భయం శుద్ధ చవితి ఒక భయ కారణం అవుతుంది. బహుళ పంచమి కూడా అవుతుంది. విచిత్రం, బహుళ పంచమి నాడు సరిగ్గా మనం చంద్రుడు ఆలస్యంగా వస్తాడు. సరిగ్గా 16 వంతుల్లో 5 వంతుల సమయం దాటాక వస్తాడు కదా. చూస్తే సరిగ్గా ఏదో నల్లటి చీకట్లో తెల్లటి కోరలా ఉంటుందండి, భయపడుతుంది. మహాకవి శ్రీశ్రీ బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అన్నాడు. ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో, మహాకవి నోట, కాళిదాసు నోట వచ్చినట్టే అద్భుతమైన మాటలు వస్తాయి. అలా వచ్చింది. బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను అన్నాడు ఆయన. ఆ బహుళ పంచమి నాడు వెన్నెల కూడా భయపడుతుంది. సరిగ్గా మన జీవితంలో భయం ఎక్కడ ఉందంటే విశ్వరూప భావన లేకపోవడమే. అందుకే అమ్మవారు, మీరు దేనికి భయపడుతున్నారో అది నేనేరా,